మనం ముందే పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకున్న మటన్ అయితే కూడా దీంట్లో వేసేయాలి. వేసేసి కొంచెం పసుపు, కారం మీకు ఎంత కావాలో తగినంత వేసేసుకోండి. నేనైతే ఒక 3-4 స్పూన్లు వేస్తాను. గోంగూర వేస్తున్నాం కాబట్టి పులుపుకి కారం అనేది ఉండాలి, లేదంటే అంతైతే టేస్టీగా రాదండి. వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పును కూడా కొంచెం కడిగేసుకోండి. ఏమన్నా దీంట్లో మట్టి ఏమన్నా ఉంటే కొంచెం అనేది పోతుంది. కొంచెం మీకు ఎంత కావాలో అంత కడిగి బాగా కడిగైతే వేసుకోండి. మీకు ఎంతైతే పడుతుందో అంత వేసుకోండి. నేను బాగా కలపాలి. కొంచెం మేమైతే వేసాం కదా మసాలా, కారం, ఉప్పులు ఇవన్నీ వీటికైతే ముక్కలకైతే కొంచెం బాగా పడతాయి. వేసేసి కాసేపు మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అయితే వదిలేద్దాం. ఇప్పుడైతే మనం కొంచెం అయితే వీటికైతే పట్టేసింది. మనం వేసిన మసాలాలు, కారం, ఉప్పు వీటికి ముక్కలకి అయితే బాగా పట్టింది. కొంచెం పర్వాలేదు. కొంచెం వాటర్ అయితే ఎక్కువే వేసుకోండి. మటన్ కదా, ఎక్కువ ఉడికేయడానికి ఎక్కువ టైం పడుతుంది. మనం ఉడికిచ్చినా సరే, ముందు ఉడికిచ్చి పెట్టినా సరే కొంచెం అయితే వేసుకోండి. మరి ఎక్కువే కాదు, ఎంత సరిపోద్ది అంత. ఎక్కువైతే మరి అవసరం లేదు. తగినంతైతే వాటర్ వేసుకొని బాగా ఉడకబెట్టాలి. ఉడికేసి బాగా ఉడికి ఈ వాటర్ అంతా ఇంకే వరకు ఉడకబెట్టేసి ఈ గోంగూర కలపాల. ఒక్క 10 నిమిషాలు ఉడకాలి. ఈ మటన్ కర్రీ కొంచెం బాగా ఇంకిపోయింది. ఇందులో మనం ముందుగా పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టి మెదుపుకున్న గోంగూరను అయితే వేసేసుకున్నాం. వేసుకొని బాగా అయితే కలిపేసేసుకున్నాం. బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాలు మూత పెట్టేసి ఈ గోంగూర ఏదైతే ఉందో ఆ పులుపు అనేది మనకి ముక్కలకి కొంచెం పడితే కొంచెం బాగా టేస్ట్గా ఉంటుంది. ఒక 5-10 నిమిషాలు కొంచెం ఉడికించుకుందాం. ఇప్పుడైతే 10 నిమిషాలు బాగా ఉడికింది. నేనైతే ఇంకా ఆఫ్ చేస్తున్నాను. ఎలా ఉందో మీకు చూపిస్తాను, టేస్ట్ చూసి చెప్తాను. వేడివేడిగా మటన్ గోంగూర అయితే రెడీ అయింది. గంటి ఓకే.
స్టైల్లో అయితే మటన్ గోంగూర కర్రీ అయితే నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు నచ్చితే కానీ చేసుకోండి. దయచేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.